అందరికీ నమస్కారం. నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నవ్యాంధ్ర రాజధానిలో గుంటూరు, విజయవాడలను జంట నగరాలుగా అభివృద్ధి చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కృషి చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గత జంట నగరాలైనటువంటి హైదరాబాదు, సికింద్రాబాద్ లాగా అభివృద్ధి చేయాలని అమరావతితో పాటు ఈ ప్రణాళిక అనేది రూపొందించారు. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరిస్తాను. వీడియో చివరి వరకు చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని మరింత డెవలప్ చేయడం కోసం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఒక ప్రణాళిక బృహత్తరంగా చేపట్టారు. ఈ నవ్యాంధ్ర రాజధానిలో గుంటూరును, విజయవాడ నగరాలను ఈ జంట నగరాలుగా అభివృద్ధి చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కృషి చేస్తున్నాయి. స్మార్ట్ సిటీ పథకంలో ఈ రెండు నగరాలకు కేంద్రం ఇప్పటికే 2,000 కోట్ల రూపాయలనైతే మంజూరు చేసింది. హైదరాబాదు, సికింద్రాబాదుకు ధీటుగా ఈ జంట నగరాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. గుంటూరు సమీపంలోని కొన్ని గ్రామాలు, మండలాలను కలిపి గ్రేటర్ గుంటూరుగా అవతరించింది. అధికారులు ఈ మేరకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. ఇక గుంటూరు గ్రామం మున్సిపాలిటీగా ఏర్పడి ఇప్పటికీ 150 ఏళ్ళు అవుతుంది. ఈ ఉత్సవాలకు కూడా సిద్ధమవుతున్నటువంటి తరుణంలో గ్రేటర్ గుంటూరుగా రూపాంతరం చెందేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ మేరకు గుంటూరు కార్పొరేషన్లో 8 మండలాల పరిధిలోని 59 గ్రామాలు అనేవి విలీనం అవ్వనున్నాయి. గుంటూరు రూరల్ మండలం పూర్తిగా కనుమరుగు కానున్నది. ఆయా పంచాయతీల్లో స్థానిక ప్రజాప్రతినిధుల పదవీ కాలం కూడా పూర్తయిన తర్వాత వాటిని నగరపాలక సంస్థలో కలపనున్నారు. ఇక గ్రేటర్ గుంటూరులో కలిసేటువంటి గ్రామాలు కానీ చూస్తే మేడుకొండూరు మండలంలోని పేరేచెర్ల, డోకిపర్రు, అట్లానే ఫిరంగపురం మండలంలోని అమీదాబాదు, అట్లానే చేబ్రోలు మండలంలోని నారాకోడూరు, గోడవర్రు, తర్వాత గండవరం, పత్తిపాడు మండలంలోని చిన్న కొండ్రుపాడు, ఎనదమదల, ఈదులపాలెం, తాడికొండ మండలంలోని లాం, కుంతేరు, దామరపల్లి, గరికపాడు, పొన్నేకల్లు, అట్లనే వట్టి చెరుకూరు మండలంలోని పుల్లడిగుంట, కొర్నేపాడు, నింజనంపాడు, కుర్నూతల, ఈతోబట్టు పెదకాకాని మండలంలోని రామచంద్రపాలెం, నంబూరు, అగతారపాడు, గోళ్లమూడి, రాపూరు, పెదకాకాని, వెలిగండ్ల, వెంకటకృష్ణాపురం, గుంటూరు రూరల్ మండలంలోని చిన్న పలకుల, మల్లవరం, గొర్లవారిపాలెం, జొన్నలగడ్డ, చట్లవారిపాలెం, తురకపాలెం, తోకవారిపాలెం, అట్లాగే లాల్పురం, వెంగళాయపాలెం, దాసుపాలెం, ఓబుల్నాయుడుపాలెం, ఈ విధంగా గుంటూరు రూరల్ మండలాల్లోని ఈ యొక్క మండలాల్లో ఉన్నటువంటి ఈ యొక్క 59 గ్రామాలు ఈ యొక్క జంట నగరాల్లో కలిసేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా ఏపీ రాజధాని అమరావతి పరిధిలో కొత్త ప్రతిపాదనలు అయితే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తే దానికి కేంద్రం కూడా ఓకే చెప్పింది. ఇప్పటికే అమరావతికి సంబంధించినటువంటి ఈ యొక్క పనులు డిసెంబర్లో ప్రారంభమవుతాయని ఇటీవల మంత్రి నారాయణ కూడా ప్రకటించారు. అమరావతి కోసం 15,000 కోట్ల రూపాయలు కూడా రుణం కూడా కేంద్రం ఇప్పించేందుకు హామీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ టీం కూడా పరిశీలన చేసింది. ఇదే సమయంలో రాజధాని పరిధిలో గుంటూరు, విజయవాడలను జంట నగరాలుగా అభివృద్ధి చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రణాళికలు అయితే సిద్ధం చేసింది. దీంతో అమరావతి పరిధిలో కొత్త రూపు తెచ్చేందుకు కసరత్తు అనేది జరుగుతుంది. మరి ఈ జంట నగరాల అభివృద్ధి విషయంలో రాబోయే కాలంలో ఎటువంటి చర్యలు తీసుకుంటారనేటువంటి అంశంపై మరొక వీడియో ద్వారా మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. జై హింద్.